హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ అలాగే గోధుమ పిండి బెల్లంతో హెల్దీ వేలో నేనైతే కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా నేను వచ్చేసి మార్నింగ్ 6కే లేచాను. ఇంకా ముగ్గు వచ్చేసి 6:30 quarter to 7 అలా అయితే అవుతుంది. ఇప్పుడైతే ఎండ చూసారు ఎంతలా అయితే వచ్చేసిందో. ఇంకా మార్నింగ్ ఎండ, అది ఎదురెండ అంటాం కదా, అలా అయితే వచ్చేసింది. సమ్మర్ టైంలోనే ఇలా మా గడప ముందు వరకు అయితే వస్తుంది. అసలు ఇంకా నార్మల్ డేస్లో అయితే రాదు. ఎంత మంచిగా అనిపిస్తుంది అలా ఎండ వస్తే. చక్కగా ఎండలు ఏమన్నా పెట్టుకునే ఉంటే మంచిగా పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే అనిపిస్తుంది. ఇంకా ముగ్గు పెట్టేసి ఇంకా ఇంట్లోకి వచ్చేసి టిఫిన్ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే లేవలేదు, లేచేసరికి రెడీగా పెట్టేయచ్చు అని చెప్పేసి నైట్ అయితే పెసలు అయితే నానబెట్టాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి పిండి అయితే పట్టేశాను. ఇంకా పెసల్లోకి వచ్చేసి నేను ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం మొక్క వేసేసి పిండిలో అయితే పట్టేసి ఇంకా అందులోనే కొద్దిగా జీలకర్ర, ఉప్పు కూడా కలిపేసి సైడ్కి అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలు లేవగానే టిఫిన్ వేసేయచ్చు కదా అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా నల్లకారం అయితే చేస్తున్నాను. కారప్పొడి అంటాం కదా, అది మా హస్బెండ్కి అయితే టిఫిన్స్లోకి డైలీ కారప్పొడి అయితే ఉండాలి. ఒక్క చట్నీతోనే తినరు, పప్పుల చట్నీతో. ఇంక ఇది కూడా ఉండాలి. నేను ఇంకా చేసేసి ఇలా ఒక 15 డేస్కి 20 డేస్కి సరిపడా ఇంకా స్టోర్ చేసి అయితే ఒక బాక్స్లో అయితే పెట్టేస్తాను. అదైతే అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా కారప్పొడి కూడా అయితే పట్టేసి చట్నీ కూడా అయితే చేసేసాను. ఇక పిల్లలిద్దరికి కూడా అయితే ఇంకా టిఫిన్ అయితే వేసేసాను. వాళ్ళిద్దరు ఇంకా లేవగానే ముందైతే ఇంకా రెడీ చేసేసాను. స్నానాలు చేసేసి చక్కగా ఇంకా కూర్చున్నారు. వాళ్ళిద్దరికి టిఫిన్ వేసి అయితే ఇచ్చేసాను. ఇంకా ఒక బాయిల్డ్ ఎగ్ కూడా డే బై డే అలా అయితే ఇస్తూ ఉంటాను పిల్లలకి. ఇంకా మా హస్బెండ్కి టిఫిన్ వేసి అయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంకా నేను వచ్చేసి ఇంకా ఇంట్లో పని అంతా చేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేనైతే పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే చేస్తాను. నేను వచ్చేసి ట్యూస్డే, ఫ్రైడే అండ్ సాటర్డే 3 days కూడా నాన్ వెజ్ అయితే తినని 3 days పూజ అయితే చేసుకుంటాను. ఇంకా మా పిల్లలు వచ్చేసి నేను పూజ చేస్తుంటే నాతో పాటు అయితే వచ్చి కూర్చున్నారు. ఇంకా పిల్లలకైతే అలా ఏం లేదు, ఆ వారం ఈ వారం లేకుండా ఇంకా డే బై డే బాయిల్డ్ ఎగ్ ఇస్తాను కదా, అలా అయితే ఇచ్చేస్తాను. ఈరోజు ఫ్రైడే ఇంకా పిల్లలకైతే బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను చెప్పాను కదా. ఇంకా పిల్లలకి సాటర్డే అయితే ఇవ్వను. మాలో ఎప్పటి నుంచి ఆచారం ఉంది. ఇంకా మగవాళ్ళు అయినా సరే ఎవరు సాటర్డే అయితే నాన్ వెజ్ అయితే తినరు. ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకు కూడా సాటర్డే ఇవ్వను. మా హస్బెండ్ అయితే తిడతారు, చిన్నపిల్లలకి ఏమైంది ఇవ్వు అని చెప్పి అయితే అంటారు. కానీ నేనైతే పిల్లలకు కూడా అయితే పెట్టను. ఇంకా వాళ్ళు పెద్ద అయ్యాక ఏమో ఏం చేస్తారో కానీ నేనైతే పెట్టను. ఇంకా నేను పూజ అంతా కంప్లీట్ చేసుకొని నేను కూడా టిఫిన్ అయితే చేసాను. ఇక పిల్లల కోసం వచ్చేసి సపోటాలు ఉంటే జ్యూస్ అయితే చేశాను. సపోటా ఇష్టంగా తినట్లేదు, జ్యూస్ అయితే మంచిగా తాగుతున్నారని చెప్పేసి ఇంకా జ్యూస్ అయితే చేశాను. నేనైతే వంట చేస్తూ ఉంటే ఇంకా ములక్కాయలు ఉంటే కట్ చేశాను. మా విన్ను అయితే చక్కగా బాక్స్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాడు. అలా చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా వంట కూడా చేసేసాను. లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా అందుకని చెప్పేసి నేను కేక్ ప్రిపేర్ చేశాను. ఆ వీడియో అయితే ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో గోధుమ పిండి బెల్లంతో హెల్దీ వేలో కేక్ అయితే చూశాను, చేయాలని చెప్పి అయితే అనుకుంటున్నాను. శ్రావణీస్ కిచెన్ అక్క యూట్యూబ్ ఛానల్ అయితే చూశాను. చాలా బాగా నచ్చింది నాకైతే. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, ఇప్పటికైతే కుదిరింది. ఇంకా మదర్స్ డే రోజునైతే చేశాను. ఇంకా ఎలాగో మదర్స్ డే కదా ఈరోజు చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయి చేశాను. ఎలా చేశానో ఒకసారి మీరు కూడా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ అయితేను. ఫస్ట్ వచ్చేసి 1/4 కప్పు బెల్లం తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని బెల్లాన్ని అయితే మంచిగా కరిగించుకోవాలి. నేనైతే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను. నాకైతే భయం వేసింది కేక్ ఎలా వచ్చింది ఏంటా అని చెప్పేసి. నా దగ్గర కోకో పౌడర్ లేదు కాబట్టి డైరీ మిల్క్ చాక్లెట్ వేసి బెల్లంలోనే కరిగించేసాను. ఇదంతా కరిగిపోయిన తర్వాత సైడ్కి పెట్టి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకుని 1/2 కప్పు పెరుగు తీసుకుని ఒక 2 minutes విస్కర్తో బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులోనే 1 tablespoon వెనిలా ఎసెన్స్ అండ్ అలాగే మనం ముందుగా బెల్లం సిరప్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1/4 కప్పు కంటే కొంచెం ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసేసి విస్కర్తో ఒక 2 minutes బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లము, పెరుగు ఇదంతా ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 1 కప్ గోధుమ పిండి కూడా తీసుకుని ఇంకా మంచిగా వన్ డైరెక్షన్లో అయితే స్పాచులాతో కానీ విస్కర్తో కానీ మిక్స్ చేసుకోవాలని అయితే చెప్పారు. నేను వచ్చేసి ఇంకా విస్కర్తో అయితే బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి 1 tablespoon బేకింగ్ పౌడర్ అండ్ అలాగే 1/2 tablespoon బేకింగ్ సోడా వేసుకోవాలని చెప్పారు. నా దగ్గర బేకింగ్ సోడా లేదు కాబట్టి నేను ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రమే వేశాను. ఇంకా కావాలంటే ఈ స్టేజ్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదు, మా చిన్న అయితే తినడా వస్తే ఇంకా కేక్ అని చెప్పేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ప్యాన్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి. అదైతే నేను వీడియో షూట్ చేయలేదు, క్లిప్ మిస్ అయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక స్టీల్ గిన్నెలో బేక్ చేస్తున్నాను కేక్ని, ఎందుకంటే కేక్ బౌల్ లేదని చెప్పేసి. ఆ బౌల్కి అయితే చుట్టూతో ఆయిల్ అయితే పూసేసి ఇంకా పిండితోనే కోటింగ్ అయితే చేసేసి కేక్ మిక్స్ మొత్తాన్ని అందులో అయితే వేసేసి డ్రై ఫ్రూట్స్ మంచిగా అయితే గార్నిష్ చేసేసాను. నేను వచ్చేసి కాజు, బాదం,
కిస్మిస్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను. ఒక 2 టైమ్స్ అయితే బాగా ట్యాప్ చేసుకోవాలి, ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ లేకుండా. ఇంకా ఆ బౌల్ని తీసుకెళ్ళి కేక్ బౌల్ని మనం ముందుగా ప్యాన్ని ప్రీ హీట్ చేసుకున్నాం కదా, దానిలో అయితే పెట్టేసి ఒక 25 to 30 మినిట్స్ అయితే కేక్ అయితే బేక్ అవనివ్వాలి. నేను వచ్చేసి 35 మినిట్స్ అయితే పెట్టాను, టైం చూసుకుని ఎలా వచ్చుద్దా ఏంటా అని చెప్పేసి. ఇంకా 35 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూసారు ఎంత బాగా బేక్ అయిందో, కేక్ మంచిగా పొంగింది. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలని చెప్పేది ఇంకా ఫోర్క్ పెట్టి లోపలికి గుచ్చితే ఎక్కడ తడంటూ లేకుండా వచ్చింది. ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా కేక్ అయితే బేక్ అయిపోయింది. చూడ్డాకైతే ఎంత బాగుందో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కేక్ అయితే మంచిగా చల్లారబెట్టేసుకోవాలి, వేడి లేకుండా. ఇంకా చల్లారిన తర్వాత జస్ట్ ఇలా చాక్తో చుట్టూతో అంచులు కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేకు. నా హ్యాపీనెస్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగా వచ్చిందో. నిజంగా చాలా బాగా వచ్చింది కేక్ అయితేను. మేము వచ్చేసి ఫస్ట్ టైం మదర్స్ డే రోజున ఇలా కేక్ కట్ చేసుకోవడము. ఇంకా నేను వచ్చేసి పిల్లలిద్దరితో కేక్ అయితే కట్ చేయించాను. ఇంక ఇద్దరితో ఒకేసారి కట్ చేపిద్దామంటే వాళ్ళకి అలా వద్దంట, ఎవరికి వాళ్ళు కట్ చేస్తారంట. మా చిన్నోడు అన్నింటిలో పోటీ పడతాడు, మా పెద్దోడితో అలా ఏమి ఉండదు. కానీ ఇంకా ఫస్ట్ వచ్చేసి మా పెద్దోడితో కేక్ అయితే కట్ చేయించేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చి చిన్నోడు అయితే కట్ చేస్తున్నాడు. వాడికి చేయడం రాకపోయినా ముందుంటాడు అన్నింటిలోనూ. ఇంకా మనం అయితే కట్ చేస్తున్నాడు అని చెప్పేసి హ్యాపీగా అలా క్లాప్స్ కొడితే ఆయన కూడా ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఇంకా నేను వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేస్తున్నాను. ఇంకా పీస్ కట్ చేసి ఫస్ట్ మా చిన్నుకి అయితే ఇచ్చాను. మా చిన్ను అయితే ఇంకా వద్దని చెప్పి అయితే అంటున్నాడు, ఎందుకంటే ఫుల్ డ్రై ఫ్రూట్స్ వేసాను కదా మీద. మా పెద్దోడేమో డ్రై ఫ్రూట్స్ తిన్నాడు, చిన్నోడేమో ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తింటాడు. వీళ్ళిద్దరితో ఇలా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి నేను టేస్ట్ చూసాను కేక్, నిజంగా చాలా బాగుంది, స్పాంజ్లా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను తిని మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. మా హస్బెండ్ చెప్తే కరెక్ట్గా చెప్తారు, బాగుంటే బాగుందంటారు, లేదంటే లేదని చెప్తారు. మా హస్బెండ్కి అయితే కేక్ బాగా నచ్చింది. బేకరీ స్టైల్లో ప్లెయిన్ కేక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఫ్లేవర్ అయినా స్ట్రక్చర్ అయినా వెనిలా ఎసెన్స్ వేసావు కదా, ఇంకా బాగా టేస్ట్ వచ్చింది, బాగుందని చెప్పి అయితే అన్నారు. ఇంకా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలకి వచ్చేసి ఇంకా పెద్దోడికేమో డ్రై ఫ్రూట్స్ ఏమీ రాకుండా ప్లెయిన్గా కట్ చేసి ఇచ్చాను, చిన్నోడికేమో డ్రై ఫ్రూట్స్ వచ్చేలాగా కట్ చేసి ఇచ్చాను. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మమ్మీ కేక్ చేసిందని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్కి వచ్చేసి 100కి ఎన్ని మార్క్స్ ఇస్తామంటే 80 మార్క్స్ అయితే ఇస్తా అని చెప్పి అయితే అన్నారు. ఎందుకంటే మనం క్రీమ్ ఏం పూయలేదు కదా, ప్లెయిన్ కేక్ కదా అని చెప్పేసి అలా జోక్ చేస్తూ ఉంటారు. నిజంగా మా హస్బెండ్ చెప్తే మంచిగా ఉన్నట్లే, చాలా బాగుంది కేక్ అయితే, నాకు కూడా చాలా బాగా నచ్చింది. అది పైగా హెల్దీ వేలో చేశాను కదా, గోధుమ పిండి బెల్లంతో, అందుకని మా హస్బెండ్కి ఇంకా బాగా అయితే నచ్చేసింది. మీరు కూడా నచ్చినట్లయితే ఒకసారి మీ ఇంట్లో పిల్లలకైతే ట్రై చేయండి. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, డూ సబ్స్క్రైబ్.